ఖమ్మం జిల్లా వేంసూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నివేదికను ప్రవేశపెట్టి కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై ఇచ్చిన నివేదికను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ప్రాంతంలో అక్రమ గ్యాస్ సిలిండర్ల గోదాం నడుస్తోంది. రైతుపై వచ్చే సిలిండర్లను అక్రమంగా హోటళ్లకు తరలిస్తూ చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపి అమ్ముతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇషాక్ భాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మహిళలకు మొక్కులు పంపిణీ చేసి పేదలకు అన్నదానం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు పేరుతో తమ నాయకులు కేసీఆర్, హరీష్ రావులపై అభండాలు వేస్తున్నారన్నారు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. తమ నాయకులు క్లీన్ చిట్ తో బయటకొస్తారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోధ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో మహిళ దారుణ హత్యకు గురైంది. పెదగార్లపాడు గ్రామానికి చెందిన ముత్యం పోలమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కిలోమీటర్ మేర వరుసలో నిలబడ్డారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రమవుతోంది. సొసైటీకి ఒక లారీ యూరియా వచ్చిందని తెలియగానే వందలాది రైతులు తరలివచ్చారు. ఒక బస్తా ఇస్తే తమకు సరిపోవటం లేదని అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని అధికారులు సూచించడంతో శాంతించారు. మహేశ్వరం బీజేపీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. విజయ్ దేవడా అనే మార్వాడి వ్యక్తిపై హార్కిపురం కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి అతని అనుచరులు దాడి చేశారు. వినాయక మండపాల సందర్శనకు సరూనగర్ కార్పొరేటర్ శ్రీవాణికి స్వాగతం పలికినందుకే తనపై దాడి చేశారని విజయ్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ అసలు కమిషన్ కాదని, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మీద ఎన్ని దర్యాప్తులు చేసినా ఏదీ బయటపడదన్నారు. తెలంగాణలో వరద బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. వరదల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎక్కువగా పశువులు చనిపోయిన కుటుంబాలకు 4 లక్షలు, ఒక మేక ఒక గొర్రె చనిపోతే 5,000 రూపాయల నష్టపరిహారం అందించింది. గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది అని, ఆయన అన్యాయాన్ని సహించే వ్యక్తి కాదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి కర్నూలులో వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలను గుర్తు చేసుకున్నారు. 108 రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలు తీసుకొచ్చి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో ప్రజల సమస్యలను గాలి కొదిలేసి కక్షపూరిత రాజకీయాలను చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. గోల్కొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో లంగర్ హౌస్ తాడి షాపు సమీపంలో గంజాయి స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి, బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజసం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంలో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. కొండాపూర్ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది. 7 నెలలకే కేవలం 860 గ్రాముల బరువుతో జన్మించిన పసిబిడ్డను కాపాడారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆధునిక వైద్యంతో దశల వారీగా తగ్గించి బిడ్డను రక్షించారు. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 సెల్ ఫోన్లు, 3 పాస్ బుక్స్, 13 ఏటీఎం కార్డులు, 29,81,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, రైతన్నల శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా మహానేత వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారన్నారు.